హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు వచ్చేసి నేను పూరి అండ్ కర్రీ చేస్తూ ఉన్నాను. చాలా వరకు మనం పూరి కర్రీ అంటే పూరి సాగులాగా చేసుకుంటాం కదా, అంటే లైక్ మనం శనగపిండి వేసి అలా. బట్ ఈరోజు నేను శనగపిండి అలాంటిది ఏం యూస్ చేయకుండా అండ్ ఎలాంటి మసాలా కూడా పెద్దగా యూస్ చేయకుండా సింపుల్గా చేస్తూ ఉన్నాను. ఒకసారి చూసేద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టేసుకున్నాను. మసాలా జస్ట్ ఫ్రై చేసుకోవడం కోసము. అండ్ ఇక్కడ ఏంటంటే మనం వేసుకునే అంటే మసాలాలు అంటే మనకి గరం మసాలా అలా కాకుండా ఇంట్లోనే మనం న్యాచురల్గా తయారు చేసుకునే మసాలా. ఇదేంటంటే మనకు త్వరగా అయిపోతుంది. అండ్ మనం ఇదేంటంటే ఇవన్నీ కూడా వితౌట్ ఆయిల్ ఫ్రై చేస్తాము. చాలా చాలా బాగుంటుంది. అండ్ అప్పటికప్పుడు చేసి వేసుకునే మసాలన్నీ కూడా ఎంత టేస్టీగా ఉంటాయో అందరికీ తెలుసు కదా. ఇక్కడ వచ్చేసి నేను ఏమేమి ఫ్రై చేసుకుంటా ఉన్నానంటే ధనియాలు అండ్ పొట్టు తీసేసిన వెల్లుల్లి ఉంటాయి కదా, అవి అండ్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి. అండ్ దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మనము దీంట్లోకి జీలకర్ర కూడా వేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకోవాలి. బట్ ఏంటంటే అవన్నీ వేసే కంటే ముందు నేను ఇవి 3 మాత్రమే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఎందుకంటే జీలకర్ర చాలా త్వరగా క్విక్గా ఫ్రై అయిపోతుంది కదా, ఇలా వేస్తేనే అలా ఫ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే మనం ఇంకా వేసే కొంచెం ముందు ఆల్రెడీ మనం ఇవన్నీ వేయించేస్తూ ఉన్నాం కదా, అప్పటికి మనం వేసిన ప్యాన్ అంతా చాలా హీట్గా ఉండేసరికి ఇలా వేస్తేనే అలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. దానికోసమని నేను ఇంకా ఫస్ట్ అయితే ఇవి ఫ్రై చేసేసుకున్నాను. ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడతాయి కదా, ఎండుమిర్చి అయినా ధనియాలు అయినా అండ్ లైక్ మనది వెల్లుల్లి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవైతే నేను ఫస్ట్ ఫ్రై చేసుకుంటా ఉన్నాను. ఈ ఫ్రై చేసేసి లోపల మీరు ఏంటంటే అవి కూడా అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లోకి నేను కరివేపాకు వేసి ఫ్రై చేస్తానని చెప్పాను కదా, అదంతా నేను డ్రై కరివేపాకు వేస్తూ ఉన్నాను. డ్రై కరివేపాకు ఏంటంటే ఇలాంటి వాటికి చాలా బెస్ట్ ఆప్షను. అదే మనకి పచ్చిది అనుకోండి కరివేపాకు, అదేంటంటే త్వరగా ఫ్రై అవ్వదు అండ్ అది కొంచెం మాడినట్టుగా అయిపోతుంది. దానికోసమని కొంచెం డ్రై కరివేపాకు అయితే బెస్ట్ ఆప్షను. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లోకి నేను ఎలాంటి మసాలాలు యూజ్ చేయట్లేదు అన్నాను కదా, ఓన్లీ ధనియాలు. ధనియా పొడి ఉంటే మీరు సపరేట్గా వేసుకోవచ్చు. బట్ మనం ఇలా కొంచెం అప్పుడప్పుడే చేసి ఫ్రెష్గా వేసింది మంచి వాసనతో పాటు ఎంత మంచి టేస్ట్ వస్తుందో కదా. ఇప్పుడు ఇంకా లాస్ట్లో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అనే ఒక 1 minute ముందు అలా కొంచెం జీలకర్ర వేసేసి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. చెప్పాను కదా జీలకర్ర చాలా త్వరగా ఫ్రై అయిపోతుందని. మాడిపోకుండా ఉండాలంటే లాస్ట్లో వేస్తే బాగుంటుంది. లేదంటే జీలకర్ర ఒక్కటే మాడిపోయి మిగిలినవన్నీ లైట్గా ఫ్రై అయిపోయి సరిగ్గా ఫ్రై అవ్వవు. దానికోసమని నేనైతే ఇలాగే చేస్తాను. జస్ట్ కొంతసేపు అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అప్పటికి హీట్ అయి ఉంటుంది కదా ప్యాన్ అంతా. అందుకోసమని కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా మనకి ఫ్రై అవుతుంది అన్నప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిపోవడం అండ్ మంచి అరోమా వస్తూ ఉంటుంది, మంచి స్మెల్. అలా వచ్చేసింది అంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం అలా చల్లారించి మిక్సీ పట్టేసుకుంటే మనం పూరీ కర్రీ అనే కాదు ఇంకా ఏ గ్రేవీ కర్రీలోకైనా ఇలాగ యూస్ చేసుకోవచ్చు. చాలా 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 బాగుంటుంది. ఇవి చల్లారే లోపు మనం ఇంకా కర్రీ చేసేస్తే బెస్ట్. అవి చల్లారైపోయాయి. దానికోసం నేను ఇంకా దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేస్తూ ఉన్నాను. ఈ పక్కన మిక్సీ పట్టేసుకుందాము. అవి మిక్సీ పట్టేసే లోపల నేను ఇక్కడ మీకు కర్రీ ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తాను. కంటిన్యూగా చూసేద్దాం. దానికోసమని స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాండీ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇందాక మనం ఫ్రై చేసుకున్న బాండీ కూడా పెట్టుకోవచ్చు. బట్ కొంచెం కర్రీ క్వాంటిటీ ఉందంటే కొంచెం పెద్దది పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేను ఇది పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్న తర్వాత కొంచెం అందులో ఏమైనా వాటర్ అలా ఏమైనా ఉంటే అది కొంచెం డ్రై అయిపోయినాక ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక మనం ఇంకా నార్మల్గా కర్రీ ఎలా చేస్తామో అలాగే. బట్ ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, అంటే మనం ఫ్రై చేసుకున్నవన్నీ అవన్నీ కూడా మనం ఏ కర్రీలోకైనా యూస్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా మంచి గ్రేవీ వస్తుంది. దీంట్లోకి ఆయిల్ వేసాం కదా, అది కొంచెం లైట్గా హీట్ అయినాక దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసేసుకుంటా ఉన్నాను. అవి కొంచెం చిటపటలాడతాయి కదా, అప్పుడు మనం మిగిలినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవచ్చు. అవి కొంచెం చిటపటలాడనిద్దాము. ఈలోపు ఏంటంటే మనం మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మిక్సీ పట్టిన దాంట్లోకి మనం టమాటా కూడా వేసేసుకుంటే ఇంకా మంచి గ్రేవీ బాగుంటుంది. ఇవి కొంచెం చిటపటలాడేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలి. అండ్ దానికంటే ముందు కొంచెం ఎండుమిర్చి వేసేస్తూ ఉన్నాను. మనకి పోపులోకి ఎండుమిర్చి వేస్తే చాలా చాలా బాగుంటుంది.
మీరు ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా వేసేటప్పుడు కొంచెం ఇలా చిన్నగా తుంచేసి వేయండి, అంటే లైట్గా కట్ చేసినట్టుగా, లేదంటే పైనకి పేలే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి, అసలే ఆయిల్ కాబట్టి. సో దీంట్లోకి నేను ఇంకా ముందు మంచిగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేస్తా ఉన్నాను, అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా. ఈ రెండింటి వేసుకున్నాక కొంచెం అలా ఫ్రై చేసేసుకోవాలి. సో ఫ్రై చేసుకునే లోపు ఏంటంటే మనం కొంచెం దీంట్లోకి పసుపు వేసేస్తే బాగా ఫ్రై అవుతుంది, పసుపుతో పాటు సాల్ట్ కూడా. సో ఫస్ట్ అయితే పసుపు వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయితే ఏంటంటే మనకి కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు నేను చేసేది ఏంటంటే పూరీలోకి కర్రీ అని చెప్పాను కదా, బట్ ఈ కర్రీ ఏంటంటే పూరీతో పాటు మనం కొంచెం మసాలా రైస్ అలా చేసుకొని దాంట్లోకి వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ చపాతీ పూరీలోకి అండ్ రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. నార్మల్ రైస్, వైట్ రైస్ ఎప్పుడూ తిని బోర్ కొట్టింది అనుకుంటే మాత్రం ఒక్కసారి మసాలా రైస్ అలా ట్రై చేయండి, అంటే కలర్ రైస్ అలా చేస్తాం కదా, సో దాంట్లో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం పసుపు వేసేసాను. సో పసుపు వేసేసి కొంచెం అలా కలిపేసేయాలి. సో కలిపేసినాక కొంచెం అలా ఫ్రై అయిపోతాయి మనకి ఆనియన్స్ అయినా పచ్చిమిర్చి అయినా. సో అవి ఫ్రై అయిపోతే ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ చెప్పాను కదా దీంట్లోకి ఆలు అండ్ బఠానీ వేస్తున్నాను. ఆలు బఠానీ కర్రీ అంటే చాలామందికి చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సో ఆలు బఠానీ అనేసరికి మనకు గుర్తొచ్చేది పూరీనే కదా ఎక్కువ గుర్తొచ్చేది. అండ్ దీంట్లోకి ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న డ్రై కరివేపాకు వేస్తున్నాను. సో ఇది మీ దగ్గర ఉంటే పచ్చిది కూడా వేసిన మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈవెన్ డ్రై కూడా చాలా బాగుంటుంది. అంటే కరివేపాకు డ్రై అయినా కొంచెం వెట్గా ఉన్నా కూడా, అంటే కొంచెం ఫ్రెష్గా ఉన్నా ఆ స్మెల్ అయితే అరోమా దానిదే కదా, చాలా చాలా బాగుంటుంది. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యే లోపు ఏంటంటే మనము ఇందాక చెప్పాను కదండి ఆలు అండ్ బఠానీ కర్రీ చేస్తూ ఉన్నానని. సో మీరు ఇప్పుడైతే ఆలుని మొత్తం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి. సో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 times అయితే డెఫినెట్గా వాష్ చేయండి కట్ చేసిన తర్వాతే. ఎందుకంటే మనకి ఆలు నుంచి చిన్న స్టార్చ్ లాగా వస్తూ ఉంటుంది వైట్ కలర్లో, సో అదంతా పోవాలి. సో దాని తర్వాతే మనం 2 times వాష్ చేసిన తర్వాతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆలుని దీంట్లోకి వేసేసుకోవాలి. సో నేనైతే ఇలాగే చేస్తాను. మనం అందరం కూడా చాలాసార్లు గమనించే ఉంటాము, ఆలు కట్ చేసిన వెంటనే మనము వాటర్లో వేస్తే ఏంటంటే దాని నుంచి స్టార్చ్ వచ్చేస్తుంది కదా, అదంతా పోయిన తర్వాతే మనం కర్రీ చేయాలి, అప్పుడే బాగుంటుంది. సో ఆలు వేసేసేయాలి. ఆలు వేసేసినాక కొంచెం అలా కలిపేసేయాలి. అండ్ దీని తర్వాత ఏంటంటే బఠానీ. సో ఇప్పుడు మనకి సీజన్ కదండి, బఠానీ కొంచెం ఎక్కువ దొరుకుతూ ఉంటుంది, పచ్చి బఠానీ, గ్రీన్ పీస్ ఉంటాయి కదా, సో అవి కూడా మనం పక్కన కడిగేసి పెట్టేసుకునే ఉంటాయి కదా, సో అవి కూడా వేసేసుకోవాలి. లేదు మా దగ్గర పచ్చి బఠానీ లేవు అంటే మనకి డ్రై బఠానీ ఉన్నా కూడా అవి ఓవర్ నైట్ నానబెట్టేసి ఒక 3 to 4 విజిల్ కుక్కర్లో బాగా బాయిల్ చేసిన తర్వాత దీంట్లోకి వేసుకుంటే సేమ్ అదే టేస్ట్ వస్తుంది. బట్ ఏంటంటే కొంచెం ఇవి కొంచెం న్యాచురల్గా అంటే ఫ్రెష్గా ఉన్నాయి కదా, సో ఈ టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు, నార్మల్గా నా దగ్గర ఏమున్నాయో అవే వేసేస్తూ ఉన్నాను. సో బఠానీ కూడా వేసేసినాక ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. సో దీంట్లోకి మనం పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా వేసాం కదా, సో కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఎక్కువ కారం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్టు ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం చూసుకొని వేసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం అలా ఆయిల్లో లైట్గా ఫ్రై అయినాక ఏంటంటే మనం మూత పెట్టేసుకొని కొంచెం బాయిల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎంతైనా కొంచెం ఆయిల్లో అలా కొంచెం ఫ్రై అయితేనే మంచి పచ్చి స్మెల్ అనేది పోయిన తర్వాత మన కర్రీ మంచి టేస్ట్తో పాటు మంచి స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇవి కొంచెం అలా ఫ్రై అవ్వనిద్దాము. సో ఈలోపు చెప్పాను కదండి మసాలా పట్టేసుకున్నాను అని చెప్పేసి, అది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ స్టార్టింగ్లోనే మీకు చెప్పాను మసాలాలో మీకు చూపించిన డ్రై రోస్ట్ చేసిన వాటితో పాటు నేను అందులో టమాటా కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసానని. సో ఇవి కొంచెం మూత పెట్టేసి మగ్గిద్దాము, కొంచెం అలా లైట్గా ఫ్రై అయితే బాగుంటుంది. ఒక 2 minutes అలా అంతే, మరి అడుగంటే అంత టైం ఏమి ఇవ్వద్దు. సో అది తీసేసినాక లైట్గా మనకి కొంచెం ఉడికిపోయి ఉంటాయి ఆలు కదండి, చాలా త్వరగా ఉడికిపోతుంది. సో దాంతోపాటు బఠానీ కొంచెం టైం పడుతుంది. బట్ ఈలోపు ఏంటంటే మనం రెడీ చేసిన గ్రేవీ ఉంటుంది కదా, సో గ్రేవీని మనం ఇందులో కలిపేసేయాలి. సో గ్రేవీని కూడా మనం ఎంత డ్రై రోస్ట్ చేసినా కూడా మనం ఆయిల్లో అయితే రోస్ట్ చేయలేదు కదండి, సో దానికోసమని కొంచెం ఆయిల్లో అలా ఫ్రై చేస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇది కూడా కొంచెం ఆయిల్లో మగ్గితేనే దాంట్లో ఉండే పచ్చి స్మెల్ అనేది పోయి మంచి ఇంకా టేస్ట్ వస్తుంది. అదేంటి మనం ఆల్రెడీ ఫ్రై చేసేసాం కదా, ఇంకా దీంట్లో ఏంటి పచ్చి స్మెల్ ఉంటుంది అనుకుంటున్నారా? సో టమాటా ఉంటుంది కదా, సో టమాటాలో ఉండే పచ్చి స్మెల్ పోవాలంటే వాటర్ వేయకముందే మనం ఫస్ట్ వెజ్జెస్తో పాటే వేస్తేనే చాలా బాగుంటుంది.
సో దానికోసమని కొంచెం వీటితో పాటే కొంచెం కలిపేస్తూ ఉన్నాను మనం మసాలా. సో మసాలా అయితే ఈ కలర్ రాలేదు, నార్మల్ కలరే వచ్చేసింది. బట్ నేను టమాటా యాడ్ చేశానని చెప్పాను కదా, సో దానికోసమని కొంచెం రెడ్డిష్లో వచ్చింది. సో మీరు టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి, మంచి గ్రేవీ రెడీ అవుతుంది. టమాటా అంటే కొంచెం గుజ్జులా తయారవడానికి యూజ్ అవుతుంది కదా, సో దానికోసమని. సో ఈ పేస్ట్ వేసేసినాక కొంచెం అలా కలిపేసినాక కొంచెంసేపు అలా ఉంచండి, కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా. సో దీంట్లోకి ఇప్పుడు నేను సాల్ట్ వేసేస్తా ఉన్నాను. అండ్ సాల్ట్తో పాటు కొంచెం కారం పొడి కూడా, సో కొంచెమే వేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఎండుమిర్చి ఒక 3 వేసాను అండ్ పచ్చిమిర్చి ఒక 5 అలా వేసాను. సో మీరు తినే కారం బట్టి అండ్ మీ కారం పొడిలో ఎంత కారం ఉంది, పచ్చిమిర్చిలో కొన్ని కారం అంతగా ఉన్నాయి కదా, సో దాన్ని బట్టి మీరు కొంచెం అలా వేసేసుకుంటే బాగుంటుంది. సో ఇవి రెండు వేసేసినాక ఒక్కసారి కలిపేసి కొంచెంసేపు అలా 1 మినిట్ అలా ఉంచేసి మనం ఇంకా వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మెయిన్ ఇది వచ్చేసి గ్రేవీ కర్రీ అని చెప్పాను కదా, సో వాటర్ అయితే చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం కర్రీ చేసే ముందు ఒకలా ఉంటుంది అండ్ కర్రీ చల్లారిన తర్వాత ఇంకొంచెం గుజ్జుగా తయారవుతుంది, మంచి థిక్ గ్రేవీ అవుతుంది. సో దానికోసమని వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్న తప్పులేదండి, మంచి కరెక్ట్గా వస్తుంది గ్రేవీ అనేది. ఎక్కువ అంటే ఎక్కువ ఏం కాదు, జస్ట్ ఒక 1 to 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. అంటే అది కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ యువర్ మీ కర్రీ అండి, ఎందుకంటే మనం ఎన్ని వెజ్జెస్ వేసాము అండ్ ఎన్ని మసాలా నేనేం చెప్పలేదు కదా మెజర్మెంట్స్ అలా, సో మీరు ఊరికి అలా ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. సో దానికోసమని వాటర్ కూడా డిపెండ్స్ ఆన్ యూ అండి, ఎందుకంటే మీరు ఎన్ని వేసుకుంటే ఎంత మంచి థిక్ గ్రేవీ వస్తుంది అనేది మనకు కలుపుతుంటేనే అర్థమైపోతుంది కదా. సో ఇప్పుడు కూడా కొంచెం థిక్గానే ఉంది, సో దానికోసమని ఇంకా ఇంతతో వాటర్ ఆపేసాను. సో దీని తర్వాత కొంచెం అలా మూత పెట్టేసి మగ్గిస్తే సరిపోతుంది. మంచిగా బాయిల్ అవనిస్తే ఏంటంటే మంచి థిక్ గ్రేవీ రెడీ అయిపోతుంది. సో చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఈ కర్రీ మనకి చపాతీ అండ్ పూరీలోతో కాకుండా రైస్తో కూడా చాలా చాలా బాగుంటుందని. సో చూడండి ఎంత థిక్గా అయిపోయిందో. సో కర్రీ అనేది థిక్గా అయిపోతుంది అండ్ ఆలు ఉందంటే చాలు మనకు కొంచెం థిక్నెస్గా రావడానికి ఈజీగా ఉంటుంది ఆలు వేసేస్తే. అండ్ దట్టు మనం మసాలా పేస్ట్ కూడా వేసాం కదా మనం రెడీ చేసుకుంది. అండ్ ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా ఒక 1 మినిట్ అలా ఉంచేసి దింపేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. చాలా 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 టేస్టీగా ఉంటుంది. అంటే ఎలాంటి మసాలాలు ఏం వేయలేదు కాబట్టి ఎవరైనా ఈజీగా తినేసేయచ్చు, పిల్లలైనా పెద్దలైనా. మనం ఇంకా ఓవర్గా వేరే మసాలాలు ఏం వేయలేదు కదండి, చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా కొంచెం ఇలా మసాలా వల్ల కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ ఈ కర్రీ, నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో ఒక్క 1 మినిట్ అలా ఉంచితే సరిపోతుంది, ఇంకా మన కర్రీ రెడీ అయిపోతుంది. సో ఆ 1 మినిట్ కోసమని కొంచెం మూత పెట్టేసి అలా కొంచెం ఉంచేస్తాను. సో దీని తర్వాత ఇంకా మనం చూసేసుకొని మన గ్రేవీ రెడీ అయిపోయిందంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో చూడండి అయిపోయింది, మనకంతా మసాలా అంతా పైనకి వచ్చేస్తూ ఉంది. మసాలా మీన్స్ ఆయిల్ అంతా మనకి పైన తేలుతూ ఉంది అంటే మనకి ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్లే కదా. సో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ దాని తర్వాత కూడా పూరీలు కూడా చేసేసాను. చెప్పాను కదా పూరీతో అని ఈరోజు కాంబినేషను చాలా 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 బాగుంది. బట్ ఇది దేంట్లోకైనా బాగా సరిపోతుందండి, మంచి గ్రేవీ కర్రీ కదా, చాలా చాలా బాగుంది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.